అంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది హైదరాబాద్‌కి సంబంధించి. కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా పెరిగిపోయింది. యాస్ ఏ జేఎం గ్రూప్ ఎండీగా, జేఎం గ్రూప్ చైర్మన్‌గా ఒక సామాన్యుడిగా ఇప్పుడు నాలాంటి ఒక సామాన్యుడొచ్చి మీ వెంచర్‌లో ఇన్వెస్ట్ చేసే కేపబిలిటీ జేఎం గ్రూప్ కల్పిస్తుందా? షూర్ అండి. హ్మ్. ఎందుకంటే మన వెంచరు హైదరాబాద్‌కే ఐకానిక్ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నది. హ్మ్. 200 మీటర్ల దూరంలో ఉన్నది. తర్వాత మనది రాబోయే కాలంలో చాలా ఒక పెద్ద మెగా ప్రాజెక్టుగా కాబోతుంది. ఇప్పుడు సామాన్యునికి మీరన్నట్టు ఎట్లా అందుబాటులో ఉందంటే మనకు బ్యాంక్ లోన్ ఉందండి. మన ప్రాజెక్టు పూర్తిగా అప్రూవల్స్ హెచ్ఎండిఏ, రెరా అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి బ్యాంక్ లోన్ అనేది సులభతరంగా ఉన్నది. ఓకే. ఈరోజు 80, 90, 100% కూడా కొన్ని బ్యాంకులు లోన్ ఇస్తున్న పరిస్థితి. హ్మ్. కాబట్టి కొంత ఏదో అది ఇనిషియల్ పేమెంట్ చేసుకొని అది బ్యాంకు ఈఎంఐ సుమారుగా 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి కాబట్టి హ్మ్. ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. హ్మ్. అది రానున్న 4-5 ఇయర్స్లో మనం ఊహించలేని రేటు. ఇప్పుడు కోకాపేట లాగా ఇది కూడా లక్షల్లో గజం మారే పరిస్థితి ఉంటుంది. హ్మ్. అసలు మీరు ఒక కార్పొరేట్ లెక్చరర్‌గా పనిచేసిన వ్యక్తి. ఎందుకంటే ఒక మనిషి బతకడానికి ఒక మనిషికి నెలకి 1,00,000 1,50,000 ఎంతో వస్తే మన జీవితాన్ని గడిపేసుకుంటూ ఉండొచ్చు. అంత ఒక ఫ్రెండ్లీ జాబ్‌ని వదిలేసి ఈ రియల్ ఎస్టేట్ అనే ఒక హెడ్‌ఏక్‌ని, ఒక బర్డెన్‌ని మీ నెత్తి మీద పెట్టుకొని ఈ రియల్ ఎస్టేట్‌లోకి ఎందుకు ఎంటర్ అయ్యారు? ఈ వెంచర్స్ అనేది కూడా ఎందుకంటే లాట్ ఆఫ్ కాంపిటీషన్. ఎందుకంటే ఒక జాబ్ సంపాదించడానికి చాలామంది ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటిది ఇంత పెద్ద లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ జరిగినటువంటి ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో మల్లేష్ యాదవ్ గారు అసలు ఎలా రాణిస్తున్నారు? ఎలా సర్వైవ్ అవ్వగలుగుతున్నారు? రియలీ సార్, మీరు మన కొరకు మనం ప్రయత్నం చేస్తే చాలా కష్టం. హ్మ్. అది అందరి కోసం ప్రయత్నం చేసే దిశలో అది చాలా హ్యాపీనెస్ ఉంటుందండి. హ్మ్. లైఫ్ అనేది ఛాలెంజింగ్గా ఉంటుంది. హ్మ్. మనం నేను అనేవాడిని, నా మనస్తత్వం లక్ష్య కోసం కాదు, ఒక లక్ష్యం కోసం చేసే వ్యక్తిని. హ్మ్. అంటే నా అంబిషన్ అనేది, నా విజన్ అనేది హ్మ్. సుమారుగా మనం ఒక ఇండియాలో పుట్టినందుకు ఒక 1000 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాలి. హ్మ్. సుమారుగా ఒక మినిమం 10,000 మెంబర్స్కి ఒక జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ తరపున డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాలనేది హ్మ్. నా ప్రధానమైన విజన్. హ్మ్. ఇది రానున్న రోజుల్లో పూర్తిగా దీన్ని సాకారం చేసే దిశలో ప్రయత్నిస్తున్నాం. ఎంప్లాయ్‌మెంట్ ఉంటుందా? ఎందుకంటే రియల్ ఎస్టేట్ సంబంధించి ఇప్పుడు అందరూ సాఫ్ట్‌వేర్స్ అని, లేదంటే బ్యాంక్స్ ఇలాంటి సెక్టార్స్ డివైడ్ అయిపోతున్నారు. యూత్ కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలంటే అది కొంచెం టఫ్ జాబ్, ఎక్కువగా రిస్కీ ప్రాసెస్ ఉంటదంటారు. మరి యాస్ ఏ మీరొక జేఎం గ్రూప్ చైర్మన్‌గా కాకుండా ఒక ఎంప్లాయ్‌గా మీరు పనిచేసినప్పుడు మీ ఎంప్లాయీస్‌కి మీరు ఇచ్చే సజెషన్స్ ఎలా ఉంటాయి? జనరల్గా ఏంటంటే ఒక ఒక పని మీద ప్యాషన్ ఉన్న వాళ్ళకి, కష్టపడి చేయాలి అని అనుకున్న వాళ్ళకి జాబ్ కంటే బిజినెసే బెటర్. ఓకే. దేంట్లో ఏంటంటే ఎంతసేపు అయినా వర్క్ చేయొచ్చు, ప్యాషనేట్గా పనిచేయచ్చు. యెస్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జాబ్ కొరకు ప్రపంచ దేశాలంతా ఈ టాలెంట్ ఉన్నోళ్ళు వెళ్తున్నారు. వాళ్ళను ఆపే క్రమంలోనే హ్మ్. ఆ జేఎం గ్రూపు ప్రయత్నిస్తుందని మీకు సగర్వంగా చెప్పుకుంటున్నాం. సో యూత్‌కి మీరు ఒక ఐకానిక్‌గా ఉండాలనుకుంటున్నారు. వాళ్ళకి కూడా రియల్లీ ఒక సజెషన్ ఇస్తారు. రియల్ రియల్లీ ఎస్టేట్ పరంగా వాళ్ళకి ఆపర్చునిటీస్ వాళ్ళు ఉన్నాయని. అక్కడికి పోయి ఏ విధంగా అయితే డాలర్స్ సంపాదించి ఇక్కడికి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారో హ్మ్. అదే స్థాయిలో ఇక్కడున్న కుర్రోళ్ళు కూడా సంపాదిస్తూ ఉంటారు. హ్మ్. ఇప్పుడు మీరు రీసెంట్గా చూసినట్లయితే యువ రియల్టర్లే ఇప్పుడు రానున్న రోజుల్లో వాళ్ళే యువ సర్పంచులు, ఎంపీటీసీలు, తర్వాత రాజకీయంలో కూడా ఉన్నారు. అవును. ఇంకా ఇంతెందుకండి, మన ముఖ్యమంత్రి గారు కూడా ఓ రియల్ ఎస్టేట్ నుంచే అని వాళ్ళు గర్వంగా చెప్పుకున్నాడు. హ్మ్. కాబట్టి మరి ఇంత ఒక సుమారుగా మనకు ఒక హైదరాబాదులో ఒక 20 లక్షల కుటుంబాలు రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయ్యి హ్మ్. జీవనం సాగిస్తున్నారు. హ్మ్. కాబట్టి దానికి రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్. హ్మ్. వరల్డ్‌లో నెంబర్ 1 బిజినెస్ రియల్ ఎస్టేట్. ఓకే. సో ఇప్పుడేంటి ఓఆర్ఆర్ పరిస్థితి? ఓఆర్ఆర్ అంటే చాలామందికేంటంటే, అమ్మో! ఓఆర్ఆర్ పక్కన ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటది. లాక్స్‌లో ఉంటది. అక్కడ గజం వచ్చేసి చాలామందికి కొంత భయం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని మోడిఫికేషన్స్ చేయబోతుంది. మీరన్నట్టు ఇందాక ఈస్టర్న్ హైదరాబాద్ కానివ్వండి, వెస్టర్న్ హైదరాబాద్ కానివ్వండి, ఇలా డెవలప్‌మెంట్లు ఎక్కువ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ గ్రీన్ ఫీల్డ్ కానివ్వండి, మెగా పార్క్ కానివ్వండి, ఇలాంటివి డెవలప్ చేస్తున్నారు. సో ఓఆర్ఆర్ తర్వాత ఈ గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి కొత్త ప్రాజెక్ట్స్‌కి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఓ కొత్త గవర్నమెంట్ అయినా, పాత గవర్నమెంట్ అయినా ఓఆర్ఆర్ అనేది మనకు ఒక హైదరాబాద్‌కే ఒక ఐకానిక్ ప్రాజెక్ట్. ఇదేంటంటే
ఏ మన ప్రదేశానికి హైదరాబాద్లో ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా త్రో ఓఆర్ఆర్ అనేది ఈజీ కనెక్టివిటీ. కాబట్టి ప్రజలందరూ కూడా ఈజీగా వెళ్ళాలని కోరుకుంటున్నారు. గంటలు గంటలు రోడ్ల మీద ట్రాఫిక్లో ఇరుక్కుపోయే పరిస్థితి. సుమారుగా మనకు ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలంటేనే గంటల సమయం పడుతుంది. కాబట్టి ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఎక్కడికైనా కనెక్టివిటీ మనకు ఈజీ అయింది. కాబట్టి ఓఆర్ఆర్ పక్కన ఉంటే బాగుండని ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మనకు వెస్ట్లో అయితే మీరన్నట్టు చాలా రేట్లు పెరిగిపోయినాయి. 3 లక్షలు 4 లక్షలకు కూడా గజమైన పరిస్థితి. అలాంటి వాళ్ళు సుమారుగా ఒక 1 అవర్ జర్నీలో ఈస్ట్ నుంచి వెళ్ళవచ్చు అనే వాళ్ళకి ఈస్ట్ అనేది ద బెస్ట్ ప్లేస్. సో ఈ పరంగా జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ కూడా బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఈస్టర్న్ గా అది కూడా మీవి కూడా ఎక్కువ ప్రాపర్టీస్ అన్ని ఈస్టర్న్ గా ఉన్నాయి కాబట్టి. రియల్లీ సార్. సో ఇప్పుడు ఓవరాల్ టాపిక్ వచ్చింది కాబట్టి ఈ ట్రాఫిక్ కి సంబంధించిన సమస్య హైదరాబాద్ ఎప్పటి నుంచో పీడిస్తుంది మల్లేష్ సార్. సో ఇప్పుడు హైదరాబాద్లో జనాభా ఎక్కువ పెరిగే కొంది, ఇన్వెస్టర్లు కానివ్వండి, రియల్ ఎస్టేట్కి సంబంధించి కానివ్వండి, జాబ్ హోల్డర్స్ కానీ పెరిగే కొంది ట్రాఫిక్ పరంగా ఎక్కువ ఇబ్బందులు అవుతున్నాయి. సో రాను రోజుల్లో ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంది, మనం రోజు చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ పరంగా హైదరాబాద్ పరంగా రియల్ ఎస్టేట్కి ఎలాంటి కనెక్టివిటీ ఉండబోతుందంటారు? ఇది ఆ ట్రాఫిక్ను ఓవర్కమ్ చేయనికే మనకు హైదరాబాద్లో డిజైన్ చేసిన ప్రాజెక్టులు ఓఆర్ఆర్ ఒకటి, నెక్స్ట్ అప్కమింగ్ RRR ఒకటి. ఎందుకంటే మీరు అన్నట్లు ఇప్పుడు ఈ ప్రధానమైన ఇప్పుడు ఉన్నటువంటి జీవన విధానంలో ప్రతి ఇంట్లో కార్ అనేది కంపల్సరీ అయింది. ఒక్కొక్కరికే 2-3 కార్లు ఉన్న పరిస్థితి. కాబట్టి ఎప్పుడో ఒక 50-60 సంవత్సరాల కింద డిజైన్ చేయబడిన ఈ హైదరాబాదు రోడ్డు రవాణా వ్యవస్థ, ఆ రోడ్ వ్యవస్థ, తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ, తర్వాత వాటర్ బోర్డు వ్యవస్థ, ఇవన్నీ ఇప్పుడు పెరిగినటువంటి ప్రజలకు ఫ్లోటింగ్కు ఎదుర్కొనే పరిస్థితి లేదు. అందుకనే ఎవ్రీడే అనేది మనకు ట్రాఫిక్ ఎక్కడ ఎప్పుడు ఎట్లా ఏ విధంగా జామ్ అయిద్దో తెలియని పరిస్థితి. కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ద న్యూ సిటీ మనకు కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యేది 100% ఆ ఓఆర్ఆర్ నుంచి RRR మధ్యలోనే. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఈ మధ్యలో అనేది చాలా వెస్ట్తో కంపేర్ చేస్తే ఈస్ట్లో కూడా చాలా బ్రహ్మాండమైన సిటీ రాబోతుంది. అంటే ఎక్స్పాన్షన్కి ఎక్కువ స్పేస్ ఉన్నది. రీసెంట్గా చూసినట్లయితే ఆ 111 జియో కూడా అది కూడా బ్రేక్ వచ్చింది. కాబట్టి ఇంకోటి మనం మెట్రో కూడా దాని రూటు మారిందని చేంజ్ అని ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తే ఎక్కువ స్కోప్ ఉన్న ఏరియా హైదరాబాద్ ఈస్ట్. సో ఈస్టర్న్లో ఎక్కువ స్పేస్ ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది సార్, ఏంటంటే నేను ఇప్పుడు ఫ్లాట్ కొనాలా ఇల్లు కొనాలా? ఏంటి సామాన్యుడికి ఒక డౌట్, నాకే ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కూడా, ఇప్పుడు నేను ఒక ఫ్లాట్ కొనాలా ఒక ఇల్లు కొనాలా, ఏం కొనాలనేది పెద్ద క్వశ్చన్ సామాన్యుడికి. ఇది ఎప్పుడు ఉండే క్వశ్చన్. మీరేం చెప్తారు యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా? జనరల్గా ఏంటంటే ఏదో కొత్తగా పెళ్లి చేసుకొని ఓ అత్తగారు కట్నం ఇచ్చో లేదా అప్పుడే ఏదన్నా జాబ్ వచ్చిన వ్యక్తికి ఫస్ట్ సెటిల్మెంట్ కావాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ సెటిల్మెంట్లో భాగంగానే ఇల్లు కొనాలనుకుంటారు. కానీ అసలే ఇంతవరకు ఇన్వెస్ట్మెంటే తెలియని ఒక కొత్తగా జీవనాన్ని సాగించే వ్యక్తి ఇల్లు కొనడం కంటే ఒక ప్లాట్ కొనడం అనేది మంచిది. ELOT ప్లాట్. ELOT ప్లాట్ కొని అతను ఎక్కడ ఉన్నాడో దానికి దగ్గరలో ఉండి కొన్ని రోజులు ఆగినట్లయితే ఆ ప్లాట్ వాల్యూ అనేది అది చాలా చేంజెస్ వస్తాయి. తర్వాత అతని జీవన విధానంలో ఆయన కూడా లైఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి ఇల్లు కొనడం కంటే ప్లాట్ కొనడం అనేది చాలా బెటర్. సో అంటే చాలామంది ఏంటంటే లివింగ్ అంటే రెంట్స్ కట్టే వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి చాలామంది క్వశ్చన్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఏదో మనం ఒక 5,000 10,000 రెంట్ కట్టేస్తున్నాం, లేదంటే ఒక 20,000 పెట్టి రెంట్ కడుతున్నాము, అదే ఇంకొక 5,000 కడితే మనకి EMI అయిపోతుంది, మనం ఫ్లాట్ కొనేసుకుందాం అనుకుంటారు. సో మీరు ఇచ్చే డిక్లరేషన్ మాత్రం ఫ్లాట్ కంటే ఒక ప్లాట్ లాంటిది కొనుక్కుంటే అది డబుల్ ఇన్వెస్ట్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది అంటారు. మనం సింపుల్గా ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్నామండి. ఆ 50 లక్షలకు EMI అనేది 30 years కట్టాలి. అవును. 30 years కట్టిన తర్వాత కూడా ఇల్లు కాస్ట్ వచ్చేసి పెద్దగా అప్రిషియేషన్ అనేది ఉండదు. అంటే కన్స్ట్రక్షన్కు అప్రిషియేషన్ తక్కువ, అదే కన్స్ట్రక్షన్ లేని ప్లాట్కి అప్రిషియేషన్ అనేది ఎక్కువ వస్తుంది. సూపర్. అది ఏంటంటే 50 లక్షలు కట్టిన ఇల్లు అది
ఒక 70 లక్షలు 80 లక్షలు కావచ్చు, ఒక 6, 7 లేదా 10 సంవత్సరాల్లో అవును. ఒక ₹1,00,00,000 కావచ్చు. కానీ అదే ప్లాట్ అయితే అది మామూలుగా ఒక 5-6 సంవత్సరాల్లో చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్గా అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అవును, అంటే మీరు చెప్పేది ఫ్లాట్ అయితే ఓల్డ్ అయిపోతుంది, ల్యాండ్ ఓల్డ్ అవ్వదు కదా. టెక్నాలజీ కూడా ఓల్డ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మేము అప్లై చేసే టెక్నాలజీ హోమ్ ఆటోమేషన్ అనేది ఒక డిజిటల్ టెక్నాలజీ తోటి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. అయితే అదేంటంటే స్మార్ట్ హోమ్. ఇప్పుడు అందరూ స్మార్ట్ పీపుల్ అయినారు, స్మార్ట్ ఫోన్ వచ్చింది కదా, ఫోన్ నుంచే లైట్స్, ఫ్యాన్స్, ఏసీ ఇవన్నీ డోర్స్ ఆపరేట్ చేసుకునే విధంగా సెన్సార్ టెక్నాలజీ తోటి మేము హోమ్ ఆటోమేషన్ అనే కొత్త హౌజెస్లో ఇప్పుడు ఆ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే మీరే ఆ టెక్నాలజీతో డిజైన్ చేస్తున్నాం. ఓకే. జనరల్గా ఆ విధంగా టెక్నాలజీ అనేది ప్రతిరోజు అప్డేట్ అవుతుంది కాబట్టి సుమారుగా మనం ఫస్టే ఇల్లు తీసుకొని ఇబ్బందులు పడే బదులు ప్లాట్ తీసుకొని ఆలోచించి మనకు నచ్చిన విధంగా ఫ్యూచర్లో డిజైన్ చేసి ఇల్లు కట్టుకోవడం అనేది చాలా మంచిది అని నా అభిప్రాయం. ఓకే, అంటే ఇప్పుడు టెక్నాలజీ అంటే చాలా మంది భయపడుతుంటారు, అమ్మో ఇది ఎక్కువ కాస్ట్, ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొద్ది కాస్ట్ కూడా పెరిగిపోతుందన్న ఒక భయం ఉంటుంది జనరల్గా పబ్లిక్లో. సో అలాంటి వాళ్ళకి ఈ టెక్నాలజీ, మీరు చెప్తున్నటువంటి ఈ టెక్నాలజీ సో జనాల్ని భయపెట్టే విధంగా ఉంటుందా, జనాలకి సింప్లిఫైగా ఉంటుందా? లేదండి, మనకు ఎకానమీగా బడ్జెట్ పరంగా కూడా చూస్తే మామూలు మనం కట్టుకునే హౌస్కి ఒక సుమారుగా ఒక 2-3 లక్షల తేడాతోటే మనం ఇక్కడ ఈ డిజిటల్ హోమ్ అనేది దాన్ని మనం రెడీ చేసుకోవచ్చు. ఇది గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్, దీనికి చాలా అడ్వాన్స్డ్గా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎమ్యూనిటీస్ని కోరుకుంటున్నారు కాబట్టి ఈ దిశగా ఆలోచిస్తే ఇట్ ఈస్ ద బెస్ట్. ఆల్రెడీ వెస్ట్ జోన్లో కొంతమంది స్మార్ట్ పీపుల్, హైదరాబాద్లో కూడా ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్నది. తర్వాత వేరే ఫారిన్ కంట్రీస్లో అయితే చాలా వరకు హోమ్ ఆటోమేషన్ అనేది నడుస్తూ ఉంది. సో అయితే టెక్నాలజీ పెరిగే కొంది డిజిటలైజేషన్ కూడా ఎక్కువ అవుతుంది. అంటే మనకు టెక్నాలజీ పెరిగినప్పుడు మనకు అడ్వాన్స్డ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అవును, అది కూడా అడ్వాన్స్ అయిపోతున్నాం. కరెక్ట్. ఓల్డ్ కాన్సెప్ట్ని తీసేసి కొత్తగా టెక్నాలజీ పరంగా కూడా ఇల్లులు కూడా వస్తున్నాయి అంటారు. అంతే కదండి, ఇల్లు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంకా ఇల్లు కాకుండా ఏం కొనాలంటే విల్లా. అంతే కదండి, ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కూడా ఇది ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత వెస్ట్ జోన్కే కానీ లేదా ఔటరు పక్కన ప్రాంతానికి లేదా విల్లాస్ కట్టుకొని ఎక్కడనో దూరంగా విల్లాస్ అనేది వాటికి బాగా ఈ మధ్యలో డిమాండ్ అనేది పెరగడం జరిగింది. సో ఇప్పుడు హైదరాబాద్ ఈస్టర్న్ డెవలప్మెంట్ గురించి చెప్పాలనుకుంటే అక్కడ ఎలాంటి గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాబోతున్నాయి, అక్కడ ల్యాండ్ రేట్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వెంచర్స్ సంబంధించి మీ వెంచర్స్ కూడా ఉన్నాయి, సో అక్కడ ఎలా ఉండబోతుంది పాసిబిలిటీస్? ఇప్పుడు మనకు హైదరాబాదు ఈస్ట్లో చూసినట్లయితే ఎగ్జిట్లు ఎక్కువ ఉన్నాయండి. మనకు షామీర్పేట ఎగ్జిట్ దగ్గర నుంచి శంషాబాద్ ఎగ్జిట్ వరకు చాలా దగ్గరగా అన్ని ఎగ్జిట్లు ఒక 7-8 ఎగ్జిట్లు ఉండడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకు ఐటీ అనేది ఒక హైటెక్ సిటీ తప్ప మిగిలిందంతా కూడా మనకు సెకండ్ ఐటీ జోన్గా గట్కేసర్ ఉన్నది, పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్. తర్వాత థర్డ్ ఐటీ జోన్గా టీసీఎస్, తర్వాత కాగ్నిజెంట్, టాటా ఏరోస్పేసు, వెరీ రీసెంట్గా వచ్చినటువంటి 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ కలిగిన ఫాక్స్కాన్ కంపెనీ. తర్వాత సుమారుగా ఒక 10,000 మంది రోజు డైలీ ట్రాన్స్పోర్ట్ చేసే ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా మనకు హైదరాబాదు సౌత్ ఎండ్లో తర్వాత నార్త్ ఈస్ట్లోనే ఉన్నాయి. కాబట్టి రేపు ఎక్కువ లక్షల్లో పెట్టలేని వాళ్లకు ఒక 20-30 వేల ధరలో హైదరాబాదు ఈస్ట్ అనేది ది బెస్ట్గా ఉన్నది, ఇవన్నిటికీ దగ్గరగా. సో తక్కువ బడ్జెట్లో కూడా మాకు ల్యాండ్ ఉందని చెప్పుకోవాలంటే ఈస్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వెరీ రీసెంట్లీ ఇప్పుడు శాటిలైట్ టౌన్షిప్స్ కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు హైదరాబాద్ ఈస్ట్లోనే ఒక రాచకొండ ప్రాంతాన్ని అయితేనేమి, తర్వాత సౌత్లో ఈ ఫార్మాసిటీ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. తర్వాత కూడా అవైలబిలిటీ ల్యాండ్ కూడా ఈస్ట్లో ఎక్కువగా ఉన్నది. దీనికి రాబోయే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉన్నది. తర్వాత మెడికల్ హబ్గా డెవలప్ అయినటువంటి మన బీబీనగర్ ఎయిమ్స్ ఉన్నది. తర్వాత ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెంది ఉన్న యాదాద్రి టెంపుల్ ఉన్నది. తర్వాత రానున్న కాలంలో ఐఐసిటీ వస్తుంది హైదరాబాద్ ఈస్ట్లోనే. తర్వాత నెక్స్ట్
మన 800 ఎకరాల్లో మాదారం ఐటీ పార్క్ అనేది ఒకటి ప్రపోజల్ ఉన్నది. తర్వాత సుమారుగా ఒక 40,000 ఎకరాల్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి రేపు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఈస్ట్లో మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్ ఇప్పుడు దాకా ఏదైతే వెస్ట్లో జరిగిందో ఆ డెవలప్మెంట్ మొత్తం ఇక నుంచి ఈస్ట్లో జరగబోతుంది అంతేనండి. అప్కమింగ్ 20 years లో. హైదరాబాద్ అయిపోయింది. ఎప్పుడో అక్కడ రామారావు దగ్గర నుంచి అవును మొన్న కేసీఆర్ వరకు అక్కడనే దాన్ని పెట్టుబడిగా పెట్టిండ్రు, డెవలప్ చేసిండ్రు. అవన్నీ హై రైజ్డ్గా బాగా డెవలప్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ ఎగ్జాస్ట్ను కొంచెం ఊపిరి పీల్చుకోవాలంటే అవుటరు నలుమూలలా వెళ్ళే అవకాశం వచ్చింది. దాంట్లో ప్రజలకు సామాన్యునికి అందుబాటు ధరలో అంటే ద బెస్ట్ హైదరాబాద్ ఈస్ట్. ఇక్కడ కూడా మీకు 3 నేషనల్ హైవేల కనెక్టివిటీ, అది భద్రాచలం హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే. కాబట్టి ఇన్ని హైవేలకు దగ్గర ఉన్నది, అందుబాటులో రేటు ఉన్నది. కాబట్టి పక్కనే రామోజీ ఫిలిం సిటీ ఉంది, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉన్నది. తర్వాత ఇవన్నీ ఐటీ కారిడార్లు ఉన్నాయి. రేపు రాబోయే శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేస్తున్నారు, RRR పాయింట్ ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మన జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఎగ్జిట్ నెంబర్ 10లో ఉన్నటువంటి ఈస్టర్న్ మెడోస్కి చాలా పెద్ద డిమాండ్గా